వెల్కమ్ టు విఆర్కే టాక్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్ కన్స్ట్రక్షన్స్ కోసం అడ్వాన్స్డ్ పైలట్ ప్రాజెక్ట్ను లాంచ్ చేసింది. ఈ ప్రాజెక్టులో ట్రెడిషనల్ మెథడ్స్ పక్కన పెట్టి స్పెషల్ డానిష్ యాస్ఫాల్ట్ ఫైబర్ రీఎన్ఫోర్స్మెంట్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది. మెయిన్ గోల్ ఏంటంటే హెవీ యూసేజ్ను తట్టుకునేలా రోడ్ సర్ఫేస్ను తయారు చేయడం. ఈ కొత్త టెక్నాలజీ ఎలా ఫంక్షన్ అవుతుంది? ఇందులో స్టాండర్డ్ బిట్మెన్తో పాటు హై టెన్సిల్ సింథటిక్ ఫైబర్ను మిక్స్ చేస్తారు. స్పెసికల్లీ ఈ కాంపోజిట్ను ఆర్ముడ్ మరియు పొలియోలిఫిన్ వంటి పవర్ఫుల్ మెటీరియల్స్ను వాడతారు. ఈ యూనిక్ కాంబినేషన్ రోడ్ను చాలా స్ట్రాంగ్ చేస్తుంది. సాధారణ తార్ కంటే ఇది బెటర్ క్వాలిటీని అందిస్తుంది. ప్రస్తుతం ట్రాఫిక్ డిమాండ్స్కు ఈ అప్గ్రేడ్ చాలా ఎసెన్షియల్. ఇండస్ట్రియల్ గ్రోత్ కారణంగా చాలా ట్రక్స్ ఇప్పుడు 80 టన్నుల వరకు హెవీ లోడ్స్ను క్యారీ చేస్తుంది. ఇది పాత రోడ్డు డిజైన్ లిమిట్స్ను ఎక్సీడ్ చేస్తుంది. ఈ ఫైబర్ రీఎన్ఫోర్స్డ్ యాస్ఫాల్ట్ ఈ మ్యాసివ్ లోడ్ను మేనేజ్ చేసేలా తయారు చేయబడింది. దీనివల్ల మెయింటెనెన్స్ కాస్ట్ డ్రామాటికల్లీ తగ్గి క్రాక్స్ మరియు గుంతలు వంటి సమస్యలు తగ్గించవచ్చు. ఈ కొత్త 2 లైన్ రోడ్స్ ప్రాజెక్టుకు ఆర్ఎండ్బి మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి ఫౌండేషన్ స్టోన్ వేశారు. స్పెసికల్లీ ప్రాజెక్ట్ నంద్యాల డిస్టిక్లో ముదిగేడు మరియు సంజమాల మధ్య ఉంది. మంత్రి రావెలకొండలోని టెక్నాలజికల్ ప్లాంట్ను కూడా విజిట్ చేసి మిక్సింగ్ ప్రాసెస్ను ఇన్స్పెక్ట్ చేశారు. డానిష్ ఫామ్ రిప్రజెంటేటివ్ అయిన జోస్ సబ్స్టాన్స్ మాట్లాడుతూ ఈ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో పాజిటివ్ రిజల్ట్ని ఇస్తుందని బిలీవ్ చేస్తున్నారు. ఈ కంపెనీ హ్యాత్రూ ఎయిర్పోర్ట్ మరియు దుబాయ్ మెట్రో వంటి మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కు వర్క్ చేస్తుంది. ఇనిషియల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కిలోమీటర్లకు సుమారు 25 లక్షలు ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్లో మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఆర్ఎండ్బి ఇంజనీర్ చీఫ్ రామచంద్ర ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఒక ఇంపార్టెంట్ టెస్ట్ మోడల్. ఈ కన్స్ట్రక్షన్ మెథడ్ సక్సెస్ఫుల్ అయ్యి కాస్ట్ ఎఫెక్టివ్ అని ప్రూవ్ అయితే ఫ్యూచర్లో స్టేట్ వైడ్గా కొత్త రోడ్లు డెవలప్మెంట్కు ఇదే టెక్నాలజీ రీప్లేస్ చేయాలని ప్లాన్ ఉంది.